ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ గణపతి నిమజ్జనం కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 10 చోట్ల నిమజ్జన ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 విగ్రహాలను ఈసారి నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం 22 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లను నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. వరంగల్ తూర్పులో చిన్నబడ్డేపల్లి, ఉరుసు, రంగసముద్రం, కట్టమల్లన్న, అగర్తలలో ఏర్పాట్లు చేశారు. లెవెన్ పెడితే నేను 11:30 చేస్తాను. స్టార్టింగేనా? ఓకే, రైట్. గట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ గణపతి నిమజ్జనం కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 10 చోట్ల నిమజ్జన ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 విగ్రహాలను ఈసారి నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం 22 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లను నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. వరంగల్ తూర్పులో చిన్నబడ్డేపల్లి, ఉరుసు, రంగసముద్రం, కట్టమల్లన, అగర్తలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 10 చోట్ల నిమజ్జన ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 విగ్రహాలను ఈసారి నిమజ్జనం చేయనున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధాకర్ వరంగల్ నుంచి అందిస్తారు. సుధాకర్, వరంగల్లో గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 9 రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు ఈ రోజు గణపతిని, గణనాథుని తల్లి చేతిలోకి తీసుకురావడానికి అందరూ సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే వరంగల్ నగరంలోని వడ్డపల్లి చెరువు ప్రాంతంలో సుమారు వరంగల్ నగరం నుంచే కాకుండా ట్రై సిటీ నుంచి వరంగల్, హనుమకొండ, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున కూడా తీసుకొచ్చి ఇక్కడ వినాయక నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క వడ్డపల్లి చెరువులో సుమారు ఈ రోజు ఎప్పటి నుంచి మొదలు పెడితే రేపు తెల్లవారుజామున 7 గంటల వరకు ఏర్పాట్లు కూడా మొత్తం చేయడం మున్సిపాలిటీకి సంబంధించిన మనం చూస్తే ఇక్కడ చిన్నవడ్డపల్లి చెరువు కూడా ఉన్నాం. ఒక చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర చూస్తే మొత్తం మీద ఇక్కడ సుమారు 2,000 పైన వినాయకుల విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. వరంగల్ నగరంలో చూస్తే నిమజ్జనానికి సంబంధించిన ప్రాంతాలు వరంగల్ డివిజన్ ఇంటైర్ గా పోలీస్ స్టేషన్ పిఎస్ పరిధిలో వచ్చే చిన్నవడ్డపల్లి మున్సిపాలిటీ పిఎస్ పరిధి, ఉర్సుగుట్ట, రంగసముద్రం, దీంతో పాటు గీసుకొండకు సంబంధించిన గీసుకొండ, మహమ్నూరు, బెస్తం చెరువు, పెద్ద చెరువు, దీంతో పాటు పద్మాక్షమ్మ చెరువు, కేయు, భీమారం, గుండసింగారం, సుబేదారి, షాంపేట, ఖాజీపేట, హసంపర్తి పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నిమజ్జనానికి రావడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే గత 9 రోజుల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ అమ్మవారికి కూడా మొత్తం పూజలు నిర్వహించడం జరిగింది. స్వామి వారికి పూజలు నిర్వహించి వారు నవరాత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విఘ్నాలు తొలగించే వినాయకునికి సంబంధించిన
పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ రోజు మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా డప్పు చప్పులతో నృత్యాలు చేసుకుంటూ వారు వాడ ఊరు కూడా మొత్తం గణనాథుని నామం మారుమవుతుంది. ఎక్కడ చూడు ఏ వాడ పోని ఏ పల్లె పోని ఏ ప్రాంతానికి పోయినా కూడా మొత్తం గణనాథ నామాలతో మారుమోవడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తూ మొత్తం మీద ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ప్రశాంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ వడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాం. వడ్డపల్లి చెరువు కూడా 8 భారీ క్రేన్లు పెట్టి ఈ యొక్క క్రేన్లతోని ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని తెప్పలు పెడుతుంటారు. ఈ తెప్పల పైన తీసుకొని వచ్చి వారు కూడా ఈ యొక్క నిమజ్జనాన్ని కూడా చేయడం జరుగుతుంది. దీంతో మొత్తం ఎవరికి కూడా వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు కూడా మొత్తం చేస్తున్నామని చెప్పేసి పోలీస్ నగర కమిషనర్ చెప్పడం జరిగింది. మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 2500 మంది పోలీసుతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వినాయక సంబంధించిన ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం సీసీ కెమెరాల ద్వారా వారు మొత్తం పర్యవేక్షణ కొనసాగించడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారికి తక్షణమే స్పందించి పోలీసులు అనే యంత్రాంగ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి వారికి సమస్యలున్నా కూడా ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయినా కూడా వారందరినీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.